హలో అండి. వెల్కమ్ టు హ్యాపీ రసోయి ఛానల్. టుడే మన స్మాల్ రెసిపీ ఫ్లఫీ ఆమ్లెట్. ఫస్ట్ 3 ఎగ్స్ తీసుకోవాలండి అండ్ 2 బౌల్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎగ్స్ తీసుకుని దీంట్లో ఎగ్ వైట్‌ని, ఎగ్ యెల్లోని సెపరేట్ బౌల్స్‌లోకి తీసుకొని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఎగ్ యెల్లో ఉంది కదా! దాంట్లో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం బీట్ చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన ఎగ్ వైట్ ఉంది కదా! దాన్ని తీసుకొని బీటర్ తోటి 5 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత 1 పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసి స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ యెల్లో బీట్ చేసుకున్నాం కదా! ఆ మిశ్రమం కూడా తీసుకొచ్చి ఎగ్ వైట్‌లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొత్తం బాగా కలిపేయకుండా సాంబార్‌లాగా కొంచెం లైట్‌గా కలుపుకోవాలి ఇలా. మొత్తం అంతా మిక్స్ చేయాలి. ఎయిర్ బబుల్ పోకూడదనమాట. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో బటర్ వేసుకొని మన ఎగ్ మిక్స్చర్ అంతా కూడా ఈ పాన్‌లో వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇప్పుడు తీసిన తర్వాత చూసారా ఎంత ఫ్లఫీనెస్ వచ్చిందో. దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని దీన్ని హాఫ్‌కి మడవాలనమాట. మనం ఫుల్‌గా తిప్పేసుకోవచ్చండి. కాకపోతే ఫ్లఫీనెస్ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా మనం హాఫ్‌కి మడత పెట్టుకొని దీన్ని రివర్స్ చేసుకుంటాను. నెమ్మదిగా రివర్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచితే మనకి అనీవెన్‌గా కుక్ అయింది ఏదన్నా ఉంటే అదంతా కూడా కుక్ అయిపోద్దనమాట. ఇలా 5 మినిట్స్ వరకు ఉంచి మనం మగ్గించుకుంటే గనక ఫ్రై చేసుకుంటే మన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్దండి. చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ చేస్తున్నారు నేను కూడా చేయకూడదా అని చెప్పి ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బాగా వచ్చింది అండ్ సెకండ్ టైం చేశాను. థర్డ్ టైం మీకు చూపించాలని చెప్పి ఇలా వీడియో తీసి పెట్టానండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా వస్తది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.